శాంతమైన హిమాలయ పర్వతాల మధ్య ఒకరోజు నేను నడుస్తూ ఉంటే ఎదురువైపు ఒక గొర్రెల మంద కనిపించింది. వాటిల్లో ఒకటి భయంతో వణుకుతోంది. నా చూపు దానిపై ఆగిపోయింది. అది గొర్రె కాదు, సింహం. కాని అది తన్నెప్పుడో గొర్రె అని నమ్ముకుంది. నేను ఆ పిల్లసింహం దగ్గరికి వెళ్ళి మాటలాడాను. బిడ్డా, భయంతో వణికే ఈ జనాల్ని చూసి నువ్వూ భయపడుతున్నావా? ఎందుకు? నువ్వు గొర్రెవి కాదు. నీ రక్తంలో శౌర్యం ప్రవహిస్తోంది. నీ హృదయంలో శక్తి గర్జిస్తోంది. నిన్ను చూస్తూ లోకం వణకాలి, నువ్వు లోకాన్ని చూసి కాదు. దాన్ని ఒక సరస్సు దగ్గరకు తీసుకెళ్లి చెప్పాను. నీ ప్రతిబింబం చూడు, నీ నిజరూపం తెలుసుకో. సరస్సులో నీడను చూశాక దాని కళ్లల్లో వెలుగు మెరిసింది. వణుకుతున్న పాదాలు స్థిరపడ్డాయి. భయంతో మూగబోయిన గొంతు గర్జించింది. అది సింహం, ఎప్పట్నుండో సింహమే. ఇవాళ గుర్తించుకుంది. నేనన్నాను, మనిషి, ఇదే నీ జీవిత కథ. భయంతో గొర్రెగా జీవిస్తున్న సింహమే నువ్వు. నువ్వు నీ శక్తిని నమ్ము. నీలోని శక్తి నిద్రిస్తోంది, దానిని మేల్కొల్పు.